హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. సో ఈరోజు గేమ్ చేంజర్ చిత్రం అయితే రిలీజ్ అయింది. నిజంగా గేమ్ చేంజర్ ఫ్యాన్స్కి కానీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి కానీ మెగా ఫ్యాన్స్కి కానీ కన్నుల పండుగ అయితే ఉంది ఈరోజంతా కూడా. అయితే నిజంగా ఈ చిత్రానికి సంబంధించి ఈ మధ్యకాలంలో గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి సుమారు 50,000 కోట్లు దాటి అవసరమైతే 1,00,000 కోట్ల వరకు వెళ్తుంది అని ఎవరైతే ఒక వ్యక్తి చెప్పి ఈ మధ్యకాలంలో బాగా ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయ్యాడు. ఒక నేమ్ కూడా ఉంది అతనికి, యూట్యూబ్ గ్లోబల్ స్టార్ అంట. అతని పేరు కుమార్. సో అతను ఈరోజు మనతో ఉన్నాడు. అతను కూడా ఈ చిత్రం చూడడం జరిగింది. నిజంగా 50,000 కోట్లు కొడతాదా లేకపోతే అసలు ఏంటి, ఎందుకు అలా మాట్లాడాల్సి సంబంధించి ఒక మంచి చిట్ చాట్ అయితే ఏర్పాటు చేశాను. ఇప్పుడు మనతో కుమార్ ఉన్నారు. నమస్తే భాయ్. నమస్తే. ఎలా ఉన్నారు? ఎప్పుడు హ్యాపీ? అవునా? ఎప్పుడు ఓకే. మన బిందాస్ బిందాస్ అనుకో ఏమన్నా అనుకో మనం ఎంజాయ్ అంతే. ఓకే, చూసావా సినిమా? చూసా. ఎప్పుడు చూసాను భయ. ఏ టైంకి? ఏ టైంకి ఏంది భయ అంటావు? అంటే మార్నింగ్ షోకి వెళ్ళావా? ఆ సినిమా 4 గంటలకి, 4 గంటల సినిమా అయితే అదే మార్నింగ్ 4 గంటల సినిమా అది. దానికి నేను రాత్రి 12 గంటల నుంచి థియేటర్ దగ్గర పడుకునేసి బయట. ఎందుకంటావు ఏంది భయ? సినిమా మిస్ అవ్వకూడదని. సినిమా మిస్ అవ్వకూడదనా? టికెట్ ఆల్రెడీ 4 రోజుల ముందే బుక్ చేసుకున్నా కష్టపడి నా డబ్బులతో. సినిమా ఎలా ఉంది? సినిమా ఉందా? నేను తగ్గట్టుగానే నేను చెప్పినట్టుగానే సినిమా ఇప్పుడు ఆడుతుంది. ఈ సినిమా ఈ గేమ్ చందర్ సినిమా 50,000 కోట్లే కాదు 1,00,000 కోట్లు కూడా కొట్టే ఛాన్సులు ఉన్నాయి. ఎందుకు అలా చెప్తున్నారు? అది అసాధ్యమైనప్పటికీ 50,000 కోట్లు 1,00,000 కోట్లు అనేది ఇదే తెలుసుకోవాలి నువ్వు. ఇప్పుడు రామ్ చరణ్ ఎవరు? గ్లోబల్ స్టార్. గ్లోబల్ అంటే ఏంది? గ్లోబల్ అంటే భూమి, విశ్వం. గ్లోబల్ అంటే ప్రపంచం. ఓకే, ప్రపంచం మొత్తం. నేను 1,00,000 కోట్లు ఎలా వస్తాయని చెప్పానంటే ఇప్పుడు వినాలి. అది జనాలు ఊగిపోతారు ఇట్లా రావు అని. ఈ గ్లోబల్ మీద ఉన్న అన్ని థియేటర్లు ఈ సినిమా 1 సంవత్సరం రోజులు అట్ట వేస్తే అప్పుడు 1,00,000 కోట్లు వస్తాయని చెప్పా. ఎందుకు చెప్పాను? ఆయన ఒక గ్లోబల్ స్టార్ కాబట్టి చెప్పా. ఓకే, నువ్వు నిజంగా మెగా ఫ్యాన్ అంతేనా? అవును, నేను కూడా ఫ్యాన్. నేను ఓకే, మెగా ఫ్యామిలీకి ఫ్యాన్వి. మెగా ఫ్యామిలీ కాదు, నాకు సినిమా హీరోలు అందరూ నేను ఫ్యాన్నే, కానీ మెగా ఫ్యామిలీ అంటే ఇంకొద్ది ఎక్కువ ఇష్టం. ఓకే, రైట్. సినిమా విషయానికి వస్తే ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు సినిమాలో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఏంటి? ఇంకా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఎర్రగా తీసేసాడు అంతే, మామూలుగా అయితే లేదు. ఆయన చేసిన క్యారెక్టర్లు ఉన్నాయా, ఒక్కోసారి కలెక్టర్ అవుతాడు, ఒకసారి సీఎం అవుతాడు, ఇంకోసారి పోలీస్ అవుతాడు, ఇంకోసారి రైతు అవుతాడు, అప్పన్న అవుతాడు, ఏదో ఒకటి అవుతాడు. ఇన్ని క్యారెక్టరైజేషన్స్ లో నీకేం నచ్చింది బాగా? నాకైతే అన్ని నచ్చాయి. ఒకటని కాదు, అన్ని నచ్చేసాయి. అన్ని బాగా చేశారు. ముఖ్యమంత్రి క్యారెక్టర్ నాకు ఇంకా కాస్త బాగా నచ్చింది నాకు బాగా. ఓకే, అంటే హీరోయిన్ విషయానికి వస్తే ఏంటి? హీరోయిన్ అయితే ఇంకా మామూలుగా అయితే లేదు. ఇంకా హీరోయిన్ కేరా అద్వాని, ఆమె పేరు కేరానో నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. కేరా అద్వాని ఫిగర్ అయితే అదిరిపోయింది. పైగా ఆమె ఇంత ముందు కూడా చేస్తుంది అనమాట రామ్ చరణ్తోనే. వినయ విధేయ ఆ సినిమా కూడా చేసింది, ఈ సినిమాలో కూడా చేసింది. ఇంకా ఆ సినిమా హిట్, ఈ సినిమా అయితే ఇంకా మామూలుగా ఓత ర్యాంప్ అంతే. ఓకే, స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఏంటి? ఇంకా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఇంకా రామ్ చరణ్ ఆయన ఒక దేవుడు అంతే. ఆయన ఫ్యాన్స్కి, మాలాంటి అభిమానులకి రామ్ చరణ్ ఆయన ఒక దేవుడు. యాక్టింగ్ వైజ్ ఎలా ఉంది? యాక్టింగ్ వైజ్ చెప్పాలా అంటే RRR తర్వాత చేస్తున్న చిత్రం కదా? లేదు, పొరపాటు. RRR తర్వాత ఆచార్య సినిమా ఉంది. సరే, ఓకే, అది సరే ఉన్న రోలే కదా. కానీ ఆచార్యలో కూడా అందరూ ఏమన్నారు, రామ్ చరణ్ హీరో, రామ్ చరణ్ కోసం ఆ సినిమా పోయారు అందరూ. ఇంకా నేనైతే ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, ఇంకా ఈ సినిమాకి అంటే ఈ గేమ్ చందర్ సినిమాకి ఆస్కార్ అవార్డు ఇచ్చిన తక్కువే పర్ఫార్మెన్స్ కా. అంతేక పర్ఫార్మెన్స్ ఎన్ని క్యారెక్టర్. శంకర్ డైరెక్షన్ ఎలా ఉంది? ఇంకా శంకర్ గారి డైరెక్షన్, ఆయన డైరెక్షన్ కూడా ఒక ప్లస్ అయ్యి, కానీ ఆయనకి ఈ మధ్య కొద్దిగా ప్రాబ్లం అటాక్ట్ అయినాయి. కానీ రామ్ చరణ్ వల్ల ఆయనకి ప్లస్ అయింది. రామ్ చరణ్ వల్ల శంకర్కి ప్లస్ అయింది అంతే. ఇంకా శంకర్కి ఏముందా, మొత్తం రామ్ చరణే కదా. రామ్ చరణ్ అంతే. అంటే ఇప్పుడు దిల్ రాజు గారి ప్రొడక్షన్ సుమారు 450 కోట్ల బడ్జెట్ అన్నారు. అంత బడ్జెట్ పెట్టి శంకర్ గారితో సినిమా చేయడం అనేది రేర్. మామూలుగా దిల్ రాజు గారు అంత రిస్క్ చేయరు. అంత రిస్క్ చేసిన దానికి వర్త్ అయ్యే ఛాన్స్ ఉందా? అక్కడే ఆలోచించి రిస్క్ ఎందుకు చేశాడు? నమ్మకంతో. రామ్ చరణ్ ఒక గ్లోబల్ స్టారు, అందుకు దానికైనా రామ్ చరణ్కి పెట్టచ్చు, తప్పే లేదు. ఇది 1,00,000 కోట్లు పోయే సినిమా, అందుకని పెట్టాడు ఆయన ఆ నమ్మకంతో. అంతేగాని మిగతా హీరోలు ఎవరికి పెట్టలైనా నువ్వు చూసుకో. దిల్ రాజు ఒక్క రామ్ చరణ్ తప్ప మిగతా హీరోలకు పెట్టాడా? లేదు, అంత పెట్టలేదు. మరి దేనికి పెట్టాడు ఆయనకి?
ఆయన ఒక గ్లోబల్ స్టార్ కాబట్టి పెట్టాడు. ఓకే ఇప్పుడు అది గుర్తుపెట్టుకోండి మీరు. రైట్ ఓకే పర్ఫార్మెన్స్ కూడా బాగుంది అన్నారు. ఇప్పుడు ఎస్జే సూర్య క్యారెక్టరేషన్ ఎలా అనిపించింది? ఈ ఎస్జే సూర్య కానీ ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఈయన శ్రీకాంత్ కానీ ఇంకా అందరూ ఆ సముద్ర కానీ అందరూ బాగానే ఉన్నాయి. కానీ ఎక్స్పెషల్లీ రామ్ చరణ్ క్యారెక్టర్ మాత్రం అయితే చెబ్బలే వెళ్తే అది ఇచ్చి పడేసాడు. ఆడెవడో థియేటర్ అక్కడ ఏదో అన్నాడు, ఆడెవడో రామ్ చరణ్ ఫ్యాన్ అంట, ఆడే అంటున్నాడు సినిమా బాగాలేదు అది అని. ఓడిని ఎందుకులే ఓడిని కొట్టి ట్యాంక్ బండ్ల పడేసాం అంతే. ఉంది ఎందుకు అంత రిస్క్ చేశారు? Risk సరే ఓకే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఓకే రామ్ చరణ్ ఫ్యాన్ గా ఉండి చెప్పాడు కాబట్టి అతని ఎందుకు పోయారు అన్నారు. ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్సే కాదు ఎవడైనా సరే సినిమా గురించి నెగిటివ్గా చేస్తే ఓడిని మాత్రం అంటే అభిప్రాయం చెప్పకూడదా? అభిప్రాయం చెప్పాలి కరెక్టే, కానీ బాగుండే దాన్ని పట్టుకుని బాగాలేదంటే ఎందుకు బాగాలేదు చూపి ఒక్క సీన్ చూపి నువ్వు చూద్దాం. సారీ నాకు కొద్దిగా నాకు సినిమా భక్తుండే. ఓకే రిలాక్స్. నేను రామ్ చరణ్ గారికి భక్తుండే. ఆయన దేవుడైనా ఏ చిత్రం నుంచి బాగా అభిమానించడం స్టార్ట్ చేస్తారు? నేను చిరుత సినిమా దగ్గర నుంచే నేను పెద్ద ఫ్యాన్ని. పైగా కొంతమంది కూడా నాకు అంటారు అప్పుడప్పుడు, ఒరే నువ్వు చిరుత సినిమా టైంలో థియేటర్లో పుట్టారు అని. అది నిజమే అనుకో, అదనమాట. కాబట్టి నేను రామ్ చరణ్కి ఏంటంటే నేను ఒక పెద్ద ఫ్యాన్ని, అభిమాని. ఆయన్ని రీల్లోనే కాదు రియాలిటీలో కూడా నేను రామ్ చరణ్కి భక్తుడు. సరే తమన్ మ్యూజిక్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఎలా అనిపించింది? తమన్ గారి మ్యూజిక్ అంటే ఈ మధ్య కాలంలో తమన్ చేసిన సినిమాలు కొద్దిగా తక్కువే, కానీ ఈ సినిమాతో తమను పగంతా తీర్చేసుకోండి అంతే. ఇంకా ఈ సంక్రాంతికి మర్చిపోతారు అందరూ అన్ని పాటలు. ఈ గేమ్ చేంజర్ సినిమా పాటలు మాత్రం పాడుకుంటారు, డ్యాన్స్ వేసుకుంటారు. అంటే ఇప్పుడు ఆయన దిల్ రాజు 75 కోట్లు పెట్టి భారీగా తీసాం ఈ చిత్రంలో సాంగ్స్ అన్నాడు ఆయన. సాంగ్స్ గురించి మాట్లాడదాం. ఆ సాంగ్స్ నిజంగా వర్త్గా అనిపిస్తున్నాయి సినిమా చూసినప్పుడు? అనిపిస్తున్నాయా? ఏంది భయ ముసలోడు కూడా డ్యాన్స్ చేస్తున్నాడు థియేటర్లో. నన్నైతే ముసలోడే వచ్చి నన్ను కొట్టి బయట వేసాడు. ఎక్కడ ఆ థియేటర్ సీట్లోంచి నన్ను వెనక వేసాడు. అంటే నేను డ్యాన్స్ వేసుకోవాలి, నేను డ్యాన్స్ చేయాలరా అని చెప్పి. సరే అట బానీలే, ముసలోడు రేపో మాపు పోతాడు పైకి. ఓడు ఆ ముసలోడు సీట్లో నుంచి లేవలేకపోతున్నాడు. అలాంటోడు కూడా థియేటర్లో డ్యాన్సులు. ఇంకా ఓడి దెబ్బకి నేను ఒక థియేటర్లో ఒక మూల పోయి కూర్చొని సినిమా చూసి వచ్చా. సినిమా చూసే పరిస్థితి వచ్చింది. అదే అన్నమాట పరిస్థితి. ఇప్పుడు ఇలా అయింది పరిస్థితి. ఓకే ఇప్పుడు ఓవరాల్ ఎంత కలెక్ట్ చేస్తుంది? ఖచ్చితంగా 1,00,000 కోట్లు అయితే తగ్గేదిలే. 1,00,000 కోట్లు ఏమో చెప్పలేము, ఏమో ఎవరికైనా తెలుసు. ఒక 1,00,000 కోట్లు వస్తే ఇప్పుడు నువ్వేమంటావు రావు కదా అంటావు. నేను కనీసం అట్లీస్ట్ 50,000 కోట్లు అన్నా. ఈ మధ్య 50,000 కోట్లు అనేది సోషల్ మీడియాలో బాగా లేచింది, బాగా అది ట్రెండ్ వైరల్ ఏదో ఒకటి అయింది, అందరికీ తెలిసింది బాగా. నేను అభిమానంతో చెప్పినా, కానీ కొంతమంది ఫ్యాన్సే అంటున్నారు. ఆ ఫ్యాన్స్ కూడా కామెంట్లో పెట్టారు, రామ్ చరణ్ ఫ్యాన్స్ మేము, ఈడికి మాకు సంబంధం లేదని, కొన్ని కొట్టండి అని రకరకాలు. కానీ అలాంటి ఫ్యాన్సీ వాళ్ళే ఆ ఔలేగాళ్ళే అంటున్నారు. ఇందాక మేము రామ్ చరణ్ ఫ్యాన్స్ సినిమా దొబ్బింది అది అన్నారు. ఓడికి చెప్పినా, ఓడికి క్లారిటీగా చెప్పినా, అవునరా నిజమే, నాకు మీకు సంబంధం లేదు, మీరే ఫ్లాప్ అన్నారు, అందుకని సంబంధం లేదు మీకు నాకు. కానీ నాకు సినిమా బాగుంది, ఈ సినిమాని ఎవరు ఆడిపోయినా నేనన్నా ఆడిస్తా, ఖచ్చితంగా ఆడిస్తా. మొన్న ఏదో డబ్బా ఒకటి చూసాను ఒక వీడియో. అవును, డబ్బాలో 50,000 కోట్లు, 50,000 కోట్లు దాంట్లో బ్యాగులో టికెట్లు అన్నీ ఉన్నాయి. బ్యాగులో టికెట్లు ఆ 50,000 కోట్లు ఆ డబ్బాలో ఉన్నాయి. అదంతా కాస్త సీక్రెట్ ఉన్నాయి. అంటే అవుట్ రేట్ మీరు కొనేసారా మొత్తం? టికెట్లు మేము కొంతమంది పంచినాం, అది మీకు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎక్కడెక్కడ పంచి ఏందని అది ఫ్యాన్స్, అది కూడా పరిస్థితి బాగా వాళ్ళకి పంచావు. పాపం ఎవడు నా టికెట్ కొనలేను ఓడికి. పైగా ఈ సంక్రాంతి పండుగ ఒక్కో టికెట్ 200, 300, 500 కూడా ఉంటాయి. రైట్ ఓకే ఇప్పుడు మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటూ డిస్కస్ చేసాం మనం. ఇప్పుడు శంకర్కి ఒక వెయిట్ ఉంటుంది, శంకర్ అంటేనే. బట్ తమన్కి ఒక వెయిట్ ఉంటుంది. ఇప్పుడు తమన్ శంకర్ అంటేనే కొత్త కాంబినేషన్ ఇది. సో ఈ బ్యాలెన్స్ అయిందా ఈ రెండింటికి? ఎందుకు కాలేదు, కరెక్ట్గా సరిపోయింది అంతే, సెట్ అయిపోయింది అంతే. అసలు వీళ్ళు ఇంకా ముందు గేమ్ చేంజర్ 2, 3 పార్ట్లు ఇంకా తీసుకుంటా పోవచ్చు, ఎన్నైనా తీసుకో. పుష్ప అన్న 1 or 2 ఇదే 100 తీసినా తక్కువే అసలు. గేమ్ చేంజర్ 2 కూడా రావాలని కోరుకుంటున్నారు. 2 ఏంది 100 దాకా, గేమ్ చేంజర్ 100 కూడా రాని, గేమ్ చేంజర్ 100 రావాలా. ఇలాంటి గేమ్ చేంజర్లు 100 వచ్చినా తక్కువే. సరే ఓకే, స్టోరీలో చాలా వరకు బయట రిలవెన్స్లు పెట్టారంట కదా, ఏదేదో బయట జరిగిన కొన్ని సంఘటనలకు సంబంధించి కూడా యాడ్ చేసి పెట్టారు. అది ఏంటంటే మనకు అలాగే అనిపిస్తుందట. ఇప్పుడు ఏ సినిమా చూసినా కూడా మనకు అరే అది రియల్ క్యారెక్టర్ అని అనిపిస్తుంది. నేను అది కూడా చెప్పిన చాలా మంది క్లారిటీగా, ఏమని సినిమాలో రియాలిటీ వర్కౌట్ అవుద్ది, కానీ రియాలిటీలో సినిమా వర్కౌట్ అవ్వదు అని చెప్పిన. ఏంటంటే ఏ సినిమా చూసినా అంతే, అందులో మనమే హీరో, అందులో నేనే హీరోయిన్ అని. అంటే అబ్బాయిలేమో ఏదైనా సినిమా చూసారనుకో, ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా చూస్తున్నారు అబ్బాయిలు అనుకో, అబ్బాయిలందరూ ఏమని ఫీల్ అవుతారో, నేనే రామ్ చరణ్నే, నేనే హీరో అనుకుంటారు. అమ్మాయిలందరూ నేనే హీరోయిన్ని,
నేనే ఆ క్షీర అద్వైనే అని ఫీల్ అవుతారు. అవ్వచ్చు తప్పులే, కానీ రియాలిటీలో మాత్రం నువ్వు ఎక్కువ ఫీల్ అయితే మాత్రం నీ ఇష్టం. నువ్వు ఒక పెద్ద ఎదవైపోతావు, నువ్వు వేస్ట్ అయిపోతావు, దేనికి పనికి రాకుండా పోతావు. సరే ఓకే, ఇప్పుడు స్క్రీన్ ప్లే విషయానికి వద్దాం. స్క్రీన్ ప్లే ఎలా అనిపించింది? స్క్రీన్ ప్లే అయితే ఇచ్చి పడేసాడు భయ. అంటే ఏదైతే హెలికాప్టర్ షాట్ చాలా మంది అదే మాట్లాడుతున్నారు. చూస్తుంటే భయ అసలు ఎవడి వల్ల కాదంతే ఈ స్క్రీన్ ప్లే ఇలా చేయడం. ఇది 100 తరాల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎవడికి సాధ్యం కానిది ఇది. నువ్వు చూసుకో కావాలంటే. హెలికాప్టర్ ఎక్కి అక్కడి నుంచి కత్తి ఎత్తుకొని లుంగి గట్టిపోయి అక్కడి నుంచి కత్తి ఎత్తుకొని నరకుతుంటే ఒక్కొక్కడే అబ్బా, నాకైతే అసలు ఆ స్క్రీన్ మీద చూస్తుంటే దేవుడు అసలు రామ్ చరణ్ దేవుడు అంతే. ఎవడు వల్ల వద్దట, ఏ హీరో వల్ల వద్దు సాధ్యం అది. అంటే రామ్ చరణ్కి మామూలుగా కొంచెం ఈ ఎక్స్ప్రెషన్స్ పెద్దగా పలకవు కదా అని కొంతమంది అదే తప్పు మాట్లాడుతుంటారు. నువ్వు మాట్లాడితే రాంగ్ పోయేది. ఇది నా అభిప్రాయం కాదు. ఐ లవ్ రామ్ అంటారు చరణ్. భయ్యా, నాకు రామ్ చరణ్ చాలా ఇష్టం. నేను యాజ్ ఎ మెగా ఫ్యాన్ గా నువ్వు ఇలా మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తావు? వద్దు, ఇలా మాట్లాడే వాళ్ళకి కానీ నీకు కానీ అందరు చెప్పేదాలు ఒకటే, ఇవన్నీ నమ్మద్దండి. ఒక మనిషి రాష్ట్ర స్థాయి దాటి, దేశ స్థాయి దాటి, ప్రపంచ స్థాయి దాటి పోయాడు. ఎవరు? గ్లోబల్ స్టార్ అయ్యాడు. గ్లోబల్ అంటే ఏంది? ప్రపంచం. కాబట్టి ప్రపంచంలో గ్లోబల్ స్టార్ అనే పేరు ఎవరికన్నా విన్నావా? లేదు. నువ్వు చైనా పో, అమెరికా పో, జపాన్ పో, రష్యా పో, ఇంగ్లాండ్ పో, బ్యాంకాక్ పో, మలేషియా పో, స్విట్జర్లాండ్ పో, పాకిస్తాన్ పో, కజకిస్తాన్ పో, నువ్వు ఏ కంట్రీకి అనబో, ఏ స్టేట్కైనా పో, గ్లోబల్ స్టార్ అని స్టార్ని ఎక్కడన్నా విన్నావా? ఈయన ఒక్కడ మాత్రం గ్లోబల్ స్టార్ ఈయన కాదా. అందుకనే ఈ గ్లోబల్లోనే లేడు అటువంటి స్టార్. ఓకే, ఒకవేళ స్టోరీ గురించి ఏదైనా మాట్లాడాలనుకుంటే ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి? అసలు ఇందులో మైనస్ లేదంతే, ప్లస్లేనా అన్ని? మొత్తం ప్లస్. సంక్రాంతి విన్నారు ఈయన అంతే. ఇంకా ఇప్పుడు డాకు మహారాజ్ వెనక వస్తుంది మళ్ళీ సంక్రాంతి రానే వచ్చేవాడు వస్తాడు అంతే. వచ్చేవాడు వస్తాడు ఒక స్టేట్ వరకే, ఒక దేశం వరకే. కానీ ఇతను గ్లోబల్. అది గ్లోబల్ అంతే. ఇతను అంతే, స్టేట్ కాదు, కంట్రీ కాదు, గ్లోబల్. ఎక్కడ చూసినా ఇతనైతే టచ్ చేయడం ఎవడు వల్ల కాదంతే. ఇంకా ఇప్పుడు మెగాస్టార్ ని మించిన మెగాస్టార్ అవబోతున్నాడా? మెగాస్టార్ ఇంకా సర్లే వాళ్ళ నాన్నగారు, సర్లే మెగాస్టార్ ఇంకా మించేసి ఎప్పుడు. ఇంకా గ్లోబల్ స్టార్ అంటే ఇంకేంది? ఇప్పుడు రామ్ చరణ్ ఇప్పుడు మెగాస్టార్ అని, పవర్ స్టార్ అని రకరకాలుగా అంటారు. కానీ ఇప్పుడు ఏ స్టార్ అయినా గ్లోబల్. అది ఇప్పుడు మెగాస్టార్ బల్లే, పవర్ స్టార్ బల్లే, ఆయన గ్లోబల్ స్టార్ అంతే. పల్లె అసలు ఏం పల్లె, ఆయన గ్లోబల్ స్టార్ అంతే, ఆయన ఫిక్స్ అంతే. అంటే ఇప్పుడు చాలా క్యారెక్టరైజేషన్స్ సినిమాలో చూపెట్టారు. స్టార్టింగ్ లో ఉన్నప్పుడు సునీల్ క్యారెక్టరైజేషన్, తమిళ యాక్టర్ ఒక ఆయనది, అలవైకుంఠపురంలో మన బన్నీ ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆయన. సో ఇలా చాలా మందిని చూపెట్టారు. సో ఇక్కడ మోపిదేవి క్యారెక్టరైజేషన్ ఎస్జే సూర్య ఎలా చేసాడు? ఎస్జే సూర్య గారు కూడా ఆయన డామినేట్ చేశాడా చరణ్? యాక్చువల్లీ ఆయన ఎదురుగా ఇందులో ఈ సినిమాలో రామ్ చరణ్ డామినేట్ చేయడం ఎవడ వల్ల కాదు, ఈ సినిమాలోనే కాదు, ఏ సినిమాలో అయినా రామ్ చరణ్ డామినేట్ చేయడం ఎవడ వల్ల కాదంతే. అది లెక్క. రైట్, ఓకే. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు మీరు చేసిన పబ్లిసిటీ అంతా ఓకే, కానీ ఈ పబ్లిసిటీలో భాగంగా మీ మీద అబద్ధం కానీ చెప్పండి. రైట్, ఓకే, చెప్పండి. మీరు చెప్పండి. నేను పబ్లిసిటీ చేయలేదండి. నాకు ఎవడు వచ్చే రూపాయి డబ్బులు ఇలా, నేను అభిమానంతో చెప్తున్నా. ఇది తప్పేనా? అంటే ఈ పబ్లిసిటీలో భాగంగా మీ మీద కొంతమంది వ్యక్తులు వచ్చి దాడి చేయడం జరిగింది, దాని గురించి ఏమైనా చెప్తారా? అదే కరెక్టే. ఇప్పుడు ఓల్డ్ దేనికి వచ్చారు? వాళ్ళు ఏదో పాపం పరిస్థితి బాగాలేకో, లేదా అన్ని పరిస్థితులు బాగున్నా ఇంకాస్త నా మీద దాడి చేస్తే, నాలంటూ కుడితే ఇంకేదైనా డబ్బులు వస్తే బాగుపడతాయనంటే బాగుపడమనే చెప్పినా. నన్ను కొట్టావనుకో, నీకు ఎవడన్నా డబ్బులు ఇచ్చాడనుకో, నువ్వు ఇంకొక 10 బిల్డింగ్లు కట్టు, ఇంకా హ్యాపీ నాకు. ఎందుకంటే నా వల్ల నువ్వు బాగుపడతావు, నాకు ఇంకా హ్యాపీ చెప్పినా. అది ఏం చెప్పినా, ఎవరిని డబ్బులు ఇస్తే చేయని చెప్పినా. అంతేగాని పాపం నువ్వు పని బాట మొత్తం వదిలేసి, నువ్వు అభిమానం అని నా కోసం నువ్వు టైం కేటాయించి, అది పనిగా నా కోసం నువ్వు వచ్చి ఒక 10 మందికి నువ్వు బిర్యానీలు, బీర్లు, మందు అంతా పోసి పాపం నువ్వు అంతంత ఖర్చు పెట్టి మరి చేయాల్సిన అవసరం ఏముంది? మనం ఏదైనా పని చేస్తే 10 మంది బాగుపడాల. ఇప్పుడు రామ్ చరణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ చెప్పింది అది. మనం సినిమా అనేది 10 మందికి పనిస్తుంది. ఆ పని ఇచ్చడం వల్ల ఏమవుద్ది? ఆ పని చేసుకుంటే 10 మంది బాగుపడతారు. నేను చెప్పింది అదే. ఇప్పుడు నేనేదో వైరల్ అయిపోయినా, అదేదో పబ్లిసిటీ ఫేమస్ అయినానే, నువ్వు కొట్టినా పర్లే, కానీ నువ్వు బాగుపడు. అంతేగాని పాపం నీకు రూపాయి ఆదాయం లేకుండా నువ్వు నన్ను కొట్టి వేస్ట్ కదా టైం. ఎవరు మెగా ఫ్యాన్స్ వాళ్ళు? వాళ్ళు మెగా ఫ్యాన్ అంట, అతను రామ్ చరణ్ ఫ్యాన్ అంట, అతను మెగా ఫ్యాన్ కదా. నీ మీదకి ఎందుకు వచ్చారు? అల్లు అర్జున్ ఫ్యాన్ కూడా అంట వాళ్ళు. నీ మీదకి ఎందుకు వచ్చారు వాళ్ళు? అది ఏందో వాళ్ళ ప్రాబ్లం ఏందో అర్థం కాదు. అంటే వైరల్ అయ్యే కదా ఈ మధ్య, ఆ వీడియోలో వైరల్ అయ్యాయి. ఇంత రాదు డబ్బులు, 50,000 కోట్లు, 1,00,000 కోట్లు రావు అన్నారు వాళ్ళు. నేను వస్తాయా అని నేను చెప్పా.
చెప్పలేం కదండి, వస్తాయండి అని చెప్పి నేను దానికి వాళ్ళు సీరియస్ అయిపోయి అన్నీ రావు, నువ్వు చెప్పింది రాంగు అనడం కరెక్ట్ అయితే కాదు. దానికి మీరు ఒక అప్పుడు answer నాకేమనిపిస్తుందా? అదే దీని మీద మీరు ఒక ఆన్సర్ చెప్పుండొచ్చు వాళ్ళకి. చెప్పండొచ్చు, బాబు అసలు రావు అని చెప్పేద్దాం మనం. 1800 కోట్లు అనేది మన లైఫ్ స్పాన్ టైంలో కూడా ఎప్పుడు మనం ఆ కలెక్షన్స్ చూడలేదు. బాహుబలికి తీసుకొచ్చిన రాజమౌళి ఉన్నాడు, పుష్ప 2తో సుమారు 2000 కోట్లకు దగ్గరలో ఉన్నారు. ఈ కలెక్షన్స్ మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఇఫ్ ఇన్ కేసు సినిమా అంత బాగా నచ్చి ప్రపంచవ్యాప్తంగా ఆడితే నిజంగా వచ్చే అవకాశం ఉంది ఇప్పుడున్న టికెట్ ప్రైసెస్. కానీ మీరు చెప్పుండొచ్చు కదా, మీరు ఎందుకు కామ్ ఉన్నారు? నేను అదే చెప్పానండి బాబు, నేను అదే చెప్పినా. ఆయన ఒక గ్లోబల్ స్టార్, ఆయన మామూలు స్టార్ కాదయా. పైగా ఈ సినిమా ప్యాన్ వరల్డ్ సినిమా. ఇప్పటిదాకా మనం సినిమాల్ని స్టేట్ వరకు పరిమితం, దేశానికే పరిమితం. కొన్ని ఆ పక్క దేశమో ఈ దేశమో, కానీ ఇది వరల్డ్, ఇది ఒక గ్లోబల్ సినిమా ఇది. కాబట్టి దీనికి వస్తాయని చెప్తే వాళ్ళు ఏమంటారు, రావు అంటారు. సరే అట్టనయ్యా, అసలు రావు అని చెప్పేద్దాం అనుకున్నా. ₹1 రాదు, గేమ్ చేంజర్ సినిమా అసలు ఆడదు, ₹1 కూడా రాదు బో అందాం అనుకున్నా. కానీ అనలేకపోయినా, అభిమానం ఒక పక్క అభిమానం కొడతా ఉంది. సరే ఓకే, ఎండ్ చేసేద్దాం ఇంకా. రైట్, లాస్ట్ మాటగా ఏం చెప్దాం అనుకుంటున్నారు గేమ్ చేంజర్ సినిమా గురించి? మీకు ఈ సినిమా ఇది ఇంకా చరిత్రలో గుర్తుండిపోయే సినిమా ఇది. కాబట్టి ఈ సినిమా యూత్ సినిమాయే కాకుండా ఫ్యామిలీ సినిమా, పైగా ప్రజల సినిమా. ముఖ్యంగా ఇది ఎవరి సినిమా? పొలిటికల్ సినిమా. ఇది ఒక సోషల్ మెసేజ్ సినిమా. కాబట్టి ఇది ప్రజల సినిమా. ఇది ఖచ్చితంగా ప్రజలు ప్రతి ఒక్కరు చూడాలి, అన్ని భాషలలో చూడాలి, అన్ని దేశాలు చూడాలి, అన్ని రాష్ట్రాలు చూడాల్సిన సినిమా ఇది. కాబట్టి అందరూ గేమ్ చేంజర్ సినిమా చూడండి, ఆదరించండి, అభిమానించండి. రైట్, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద టైం. థ్యాంక్స్ మీ విలువైన రివ్యూని అయితే అందించినందుకు. రైట్, ఓకే, థ్యాంక్ యూ. రైట్, డన్.